స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ రికవరీ అవుతున్నాడు. ఫిట్నెస్ పై ఫోకస్ చేశాడు. ఇప్పటికే జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. జూన్ నెలలోనే స్పోర్ట్స్ హెర్నియాకు సూర్యకుమార్ యాదవ్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. జర్మనీలో ఉన్నప్పుడే దీనికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. క్రికెట్ ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు డ్యూటీ ఎక్కేసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఫిట్నెస్ మీద సీరియస్ గా ఫోకస్ చేశాడు. ఆసియా కప్ లో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాడు. పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే ఆసియా కప్ లో సూర్య బరిలోకి దిగుతాడు. ఒకవేళ స్కై దూరమైతే హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. గతంలో రోహిత్ శర్మ లేని సమయంలో టీమిండియాను హార్దిక్ పాండ్యా లీడ్ చేశాడు. మెరుగైన ఫలితాలనే అందుకున్నాడు. ఫ్యూచర్ కెప్టెన్ గాను పేరు తెచ్చుకున్నాడు. కానీ హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. లీడర్షిప్ జాబితా నుంచి పాండ్యా సైడ్ అయ్యాడు. ఎవరూ ఊహించని విధంగా సడన్ గా రేస్ లోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. టీ20లో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కు డిప్యూటీగా అక్షర్ పటేల్ వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ స్కై ఆడకపోతే అక్షర్ పటేల్ కు కెప్టెన్సీ దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు టీ20 జట్టులోకి శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీ ఇస్తారనే టాక్ కూడా ఉంది. స్కై బరిలో దిగకపోతే శుభ్మన్ గిల్ ఫస్ట్ చాయిస్ కావచ్చని కూడా టాక్ నడుస్తోంది. ఐపీఎల్ లో రాణించిన శ్రేయస్ అయ్యర్ కూడా రేస్ లో ఉంటాడనే చర్చ జరుగుతోంది. ఇక పొట్టి ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ఆడబోతోంది. ఈ మెగా ఈవెంట్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు మీద భారీ అంచనాలే ఉండబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా టీమిండియా బరిలో దిగబోతోంది. భారత్ ఖాతాలో వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు పొట్టి ఫార్మాట్ లో స్కై గణాంకాలు గొప్పగానే ఉన్నాయి. భారత్ ను 22 టీ20ల్లో సూర్య నడిపించాడు. 18 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. సూర్య కెప్టెన్సీలో గెలుపు శాతం 80 ఉంది. స్కై కెప్టెన్సీలో భారత జట్టు ఓడిపోయిన మ్యాచ్లు 4 మాత్రమే. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. సూర్యకుమార్ యాదవ్, గంభీర్ కాంబినేషన్ లో శ్రీలంకను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా ఫిట్నెస్ సాధించి సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఎప్పుడు బరిలో దిగుతాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.